ఇబ్బంది రాకుండా ఉండేటట్టు ₹1,00,000 మీకు ఈరోజు ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి రూపాయలు అందిస్తా ఉన్నాం. ఈరోజు 70 మందికి ఇక్కడ ఇస్తా ఉన్నాం. దీంతో పాటు మన తెలంగాణ వచ్చినాక మన పండుగలకు సంబంధించి గౌరవం ఉండేటట్టు మన పండుగలకు గౌరవిస్తూ ముందుకు పోతా ఉన్నాం. హిందువులకు సంబంధించి బతుకమ్మ పండుగ కావచ్చు, ముస్లిం సోదరులకు సంబంధించి రంజాన్ కావచ్చు, క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్, ఏ పండుగ వచ్చినా వాళ్ళ సంప్రదాయాలను గౌరవిస్తూ వాళ్ళకు ఒక చిరు కానుక అనేది ప్రభుత్వం నుండి పంపిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు క్రిస్మస్ సంబంధించి అందరికీ కూడా ఈరోజు గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఈ గిఫ్ట్స్ అందుకొని పండుగ సంతోషంగా జరుపుకోవాలని మరొకసారి కోరుకుంటూ, ఇవన్నీ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సందర్భం ఒకటైతే ఒక 2 విషయాలు మాత్రం మీకు చెప్పాలి. ఎంతసేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నారంటే, రైతు పండించిన పంటకి బాగా డిమాండ్ ఉండాలి. మార్కెట్ ధర పెట్టిన తర్వాత పక్కన వేరే దేశాలు వేరే రాష్ట్రాల నుండి వచ్చి మన దగ్గర కొనుక్కోబోయేటట్టు డిమాండ్ ఉండాలని మన మధ్య మేము అందరం వచ్చి కూడా నియంత్రిత సాగు నియంత్రిత అని చెప్పినాం. అంటే వాళ్ళని పంట వేసుకోండి, వాళ్ళని పంట వద్దు అని చెప్పినాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.